What have you decided about it, sir? No comment. సార్, విషయం పబ్లిక్ అయిపోయింది. భరత్ ని వదిలిపెట్టమని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. సార్, భరత్ ని విడిచిపెడుతున్నారా లేదా? కొంచెం ఆగండి, లోపల డిసిషన్ తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చిందయ్యా? ఆ ఎస్ఐ ఎక్కడ? సార్ రైట్ సార్, మన ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆ టీవీ నేను అమ్మాయి కిటికీలో షూట్ చేసినట్టుంది సార్. నేనేదో మాట్లాడతానయ్యా, విని పెట్టేయాలి కానీ ఊరందరికి అర్థం మాట్లాడతావా? అసలు నువ్వు ఫోన్ స్టేషన్ లో మాట్లాడావా, వీధిలో మాట్లాడావా? సార్, స్టేషన్ లోనే సార్. సీక్రెసీ మెయింటైన్ చేయడం తెలియదా మీకు? ఆ నక్సలైట్లు ఏం చేయబోతారో అయ్యేదాకా ఎవరు తెలియదు. మనం ఏం చేయబోతారో బయట తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది. సిగ్గుండాలయ్యా. నువ్వు ఫోన్ లో ఏం మాట్లాడావో చూడు, ఆ టీవీలో వస్తుంది చూడు. సారీ సార్. హోమ్ మినిస్టర్ నుంచి ఫోను నక్సలైట్లు వదిలేయమని, ఇంకోళ్ళు ఎవరో ఫోను నక్సలైట్లు వదిలేయమని. కష్టపడి పట్టుకోవడం, ఎవడో బ్లాక్ మెయిల్ చేయడం, వదిలేయడం. ఇంకెందుకు? ఓ పని చేద్దాం, ఈసారి నక్సలైట్ దొరికితే పట్టుకోకండి, వదిలేయండి. ఓ గొడవ వదిలిపోద్ది. అది సీఎం పేషి నుంచి అయి ఉంటుంది. చెప్పండి, వాడిని వదిలేస్తామని చెప్పండి. వీడినిచ్చి ఆ సిద్ధు గారిని తీసుకొస్తామని చెప్పండి. చెప్పండి. ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయ కడుతున్నాను. నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోటేశ్వరరావు 60,000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు 60,000 ఇవ్వాలి. నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నీ ఇష్టం చోటుకి వెళ్ళకు. దాని గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసురా? ఆఫ్టర్ ఆల్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చిన వాడివి నువ్వు. బి ఎలక్ట్రానిక్స్